మీకు తెలుసా? పంచముఖి పరమేశ్వర అవతరణ కథ. పంచముఖి పరమేశ్వరుడు అంటే 5 ముఖాలతో వెలిసిన పరమేశ్వర స్వరూపము. ఈ అవతారానికి కారణాలేంటంటే ఒకానొక సమయంలో తారకాసురుని కుమారులు త్రిపురాసురులు భూమిపైన భీకరమైన భయాన్ని కలిగించారు. ఈ త్రిపురాసురులు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి త్రిపురాలు అనే 3 లోకాలను పొందారు. ఈ లోకాలను ఎవరు అంతం చేయలేరని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. దీంతో దేవతలందరూ మహాదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు త్రిపురాసురులను సంహరించేందుకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని స్వీకరించాడు. అదే పంచముఖి పరమేశ్వర అవతారం. శివుడు త్రిపురాసుర సంహరణ శివుడు తన 5 ముఖాలతో 5 వైపుల నుంచి శక్తులను సేకరించి విశేషమైన బాణాన్ని తయారు చేశాడు. ఆ బాణాన్ని బ్రహ్మదేవుడు రథసారథిగా ఉండగా విష్ణువు బాణాసంధానం చేస్తూ వాయుదేవుడు ధనస్సును పట్టి అగ్నిదేవుడు బాణాన్ని వేసేలా ఏర్పాటు చేశారు. శివుడు తన 5 ముఖాలతో శక్తిని కలిపి బాణాన్ని సంధించాడు. అంతే, త్రిపురారులు ఆ శక్తివంతమైన బాణంతో నాశనం అయ్యారు. త్రిపురాసురులు పరాజితులయ్యారు. ఈ సంఘటన అనంతరం పంచముఖి పరమేశ్వరుని రూపం శాశ్వతంగా నిలిచిపోయింది. పంచముఖి పరమేశ్వరుని ఆరాధన విశిష్టత. పంచముఖి పరమేశ్వరుని ధ్యానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోయి జ్ఞానం, భక్తి, వైరాగ్యం పెరుగుతాయి. శత్రునాశనం జరుగుతుంది. ఇదండి కథ.